హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము వాడపల్లికి బయలుదేరాం. మన జర్నీలో ముందుగా కడిపులంగా వస్తుంది, తర్వాత గౌతమి నది, ఆ తర్వాత రావులపాలెం, లాస్ట్లో వాడపల్లి టెంపుల్కి రీచ్ అవుతాం. ఈ జర్నీలో రోడ్డు మీద కనిపించే గ్రీనరీ, నర్సరీస్, రివర్ వ్యూస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, మన జర్నీని కంప్లీట్గా చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. బైక్ మీద జర్నీ అంటే ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది కదా. ఆ గాలి, ఆ సరౌండింగ్స్ అన్నీ డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలా పీస్ఫుల్గా ట్రావెల్ చేస్తూ వెళ్తాం. ఈరోజు మనం వాడపల్లి జర్నీలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ని క్రాస్ అవుతాం. అందులో ఫస్ట్గా వచ్చేది కడియపులంక. మన సైడ్లో విలేజెస్, గ్రీనరీ, క్రోకోనైట్స్ రోడ్డు పక్కన కనిపిస్తూనే ఉంటాయి. మార్నింగ్ టైంలో ఇలా బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటే అసలు జర్నీ కూడా ఒక మినీ ట్రిప్ లాగా అనిపిస్తుంది. మధ్యలో ఎక్కువ స్టాప్స్ ఆగలేదు, డైరెక్ట్గా వాడపల్లె వెళ్ళిపోతున్నాం. కడియపులంక అంటే ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే చాలా నర్సరీలు కనిపిస్తాయి. ఇక్కడ గులాబీ మొక్కలు చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒకే దగ్గర అన్ని గులాబీ మొక్కలు చూసరికి ఎంత బాగా అనిపించిందో. అందుకే మీకు ఆగి నేను చూపిస్తున్నాను. ఇలాగ మొక్కలంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకంటే మా అక్కకి ఇంకా ఇష్టం అండి. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చాలా మొక్కలు ఉంటాయి. ఎక్కడ ఏ మొక్క కనిపించినా కొనేస్తుంది. మొక్కలంటే అంత పిచ్చి. నెక్స్ట్ టైం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. కడియపులంక అంటేనే నర్సరీకి ఫేమస్ కదా. ఇక్కడ చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్లాంట్స్ వరకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఇంటి ముందు పెట్టుకునే ప్లాంట్స్, పువ్వుల మొక్కలు, పళ్ళు మొక్కలు, ఇంకా గార్డెన్లో పెట్టుకునే రకరకాల మొక్కలు విత్ షేప్స్ చాలా కనిపిస్తాయి. నాకు పర్సనల్గా ఇక్కడికి వస్తే చాలా నచ్చింది ఏంటంటే, ఎక్కడ చూసినా గులాబీ మొక్కలు, గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. అసలు బైక్ మీద వెళ్తుంటే కూడా ప్లాంట్స్ చూస్తూ వెళ్ళడం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ నర్సరీ బిజినెసెస్ కూడా చాలా మంది చేస్తున్నారు. ఒక్కో నర్సరీలో ఒక్కో టైప్ ప్లాంట్స్ స్పెషల్గా పెంచుతూ ఉంటారు. మనం మొక్కలు కొనడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏం కొనాలో, ఏం చూస్ చేసుకోవాలో మనకు అంతకన్నా లేదు. అన్ని మొక్కలు మనకు నచ్చుతాయి, అన్ని కొనేయాలనిపిస్తుంది. ముఖ్యంగా మన ఇంట్లో కొంచెం స్పేస్ ఉంటే బోల్డ్ మొక్కలు పెంచుకోవాలనిపిస్తుంది. కానీ మనకున్న ప్లేస్ కొంచెమే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మొక్కలైతే. అందుకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు ప్లాంట్స్ ఇష్టపడితే కడియపులంక సైడ్ ఒకసారి తప్పకుండా రావచ్చు. కడియపులంకలో నర్సరీ చాలా ఫేమస్. ఇక్కడ ఫ్లవర్స్ మాత్రమే కాకుండా ఫ్రూట్ ప్లాంట్స్, గార్డెన్ ప్లాంట్స్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. ముఖ్యంగా హోల్సేల్గా తీసుకుంటే రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయని చెప్తారు. అందుకే మన ఆంధ్రలో చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి ప్లాంట్స్ కోసం వస్తూ ఉంటారు. మీకు ప్లాంట్స్ అంటే ఇష్టం ఉంటే కడియపులంక నర్సరీకి ఒకసారి వచ్చి చూడండి. ఇక్కడ వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. మీ బడ్జెట్కి తగ్గట్టుగా ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. అన్ని వెరైటీ టైప్స్ మొక్కలన్నీ ఇక్కడ ఉంటాయి. బైక్ మీద వెళ్తే ఆ నర్సరీలు చూస్తూ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చుట్టూ అంతా గ్రీన్గా ఉండటం చాలా బాగుంది. మేము ఇక్కడ ఆగలేదు ఫ్రెండ్స్, నర్సరీలు చూస్తూ అలా బైక్ మీద కంటిన్యూ అయిపోయాం. ఏమైనా కొందాం అనుకున్నాం కానీ టెంపుల్కి వెళ్తున్నాం కదా, సో అవ్వలేదు. రిటర్న్లో కొందామని ఫిక్స్ అయిపోయాం. సో నర్సరీలు చూస్తూ ఆ గ్రీనరీలో ఎంజాయ్ చేస్తూ మన జర్నీని కంటిన్యూ చేసేస్తాం. యాక్చువల్గా ఇలాంటి ప్లేసెస్లో ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్ కడియపులంక. కడియపులంక క్రాస్ అయిన తర్వాత గౌతమి నది వస్తుంది. ఇక్కడ వచ్చాక సరౌండింగ్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఫీల్ వస్తుంది. ఒక సైడ్ రోడ్, ఒక సైడ్ రివర్ అట్మాస్ఫియర్ చూస్తూ వెళ్దామా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. బైక్ మీద జర్నీ చేస్తూ రివర్ సైడ్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తాం. మన గోదావరి సైడ్లో ఇలాంటి నేచర్ వ్యూస్ చాలా స్పెషల్. సిటీలో బిల్డింగ్స్, ట్రాఫిక్స్ చూస్తూ డైలీ లైఫ్ గడిపేస్తాం. కానీ ఇలా గ్రీనరీ, రివర్స్, రోడ్ ఓపెన్ చూస్తూ మైండ్ ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయిపోతుంది. అలా గౌతమి నదిని క్రాస్ చేసి మనం నెక్స్ట్ రావులపాలెం మీదుగా వెళ్తున్నాం. రావులపాలెం క్రాస్ చేస్తూ మన జర్నీని కంటిన్యూ చేద్దాం. రోడ్డు మీద ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఇగోండి, ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ నుంచే మనం రావులపాలెం మీదుగా వెళ్ళి వాడపల్లికి రీచ్ అవుతాం. ఈ ఆర్చ్ అయితే మనకి ఎంట్రన్స్. ఇప్పుడు మనం కడియపులంక నుంచి వాడపల్లి వైపు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మధ్యలో మనకి రావులపాలెం వస్తుంది. రావులపాలెం అంటే మనకి బాగా గుర్తొచ్చేది గోదావరి ప్రాంతం, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, అరటిపళ్ళు. ఇక్కడ అరటిపళ్ళు బాగా ఫేమస్ అని మనకు తెలిసిందే. ఈరోజు మన జర్నీలో హైలైట్ ఏంటంటే కడియపులంక నర్సరీ. ఇలా ఒక్కొక్క ప్లేస్ని క్రాస్ చేస్తూ మనం ఫైనల్గా వాడపల్లి చేరుకుంటాం. ఫైనల్లీ మన డెస్టినేషన్ వచ్చేసింది, అదే వాడపల్లి టెంపుల్. బైక్ జర్నీ కంప్లీట్ చేసి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం వాడపల్లి టెంపుల్లో ఉన్నాం. చూసారా క్రౌడ్ ఎంత ఉందో.
చాలా ఉంది. సాటర్డే అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఫుల్‌గా క్రౌడ్ ఉంటుంది. చుట్టుపక్కల జనాలు, దూర ప్రాంతం నుంచి వచ్చే జనాలు చాలా మంది వస్తూ ఉంటారు. ఈ ఆలయం గౌతమి నది ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో చుట్టూ ఉండే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఆ స్వామివారిని చూడడానికి చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు. ఈ ప్లేస్ నుంచే మనం 7 ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తాం. అలా 7 ప్రదక్షిణాలు కంప్లీట్ అయిన తర్వాత గుడి లోపలికి దర్శనానికి మేము వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలిద్దరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. చూడండి జనాలు ఎంతమంది ఉంటున్నారో. టెంపుల్ అస్సలు ఖాళీ ఉండడం లేదు. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడి లోపల ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. చిన్నపిల్లలు ఇద్దరు చక్కగా భరతనాట్యాలు చేస్తున్నారు. చాలా బాగుంది. కాసేపు ఇక్కడ అలా టైం స్పెండ్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఈరోజు మా చిన్న జర్నీ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. కడియప్లంకలో నర్సరీలు చూసి అక్కడి నుంచి రావులపాలెం మీదుగా వాడపల్లి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాం. మొత్తానికి ఈరోజు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఫన్నీగా, సరదాగా కంప్లీట్ అయిపోయింది. స్వామివారి దర్శనం కూడా చాలా చక్కగా చేసుకున్నాం. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా. ఈరోజు ఈ జర్నీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.